సార్ చాలా మంది పేషెంట్స్ లాప్రోస్కోపీ సర్జరీ అంటే బాగా భయపడుతూ ఓపెన్ సర్జరీ అంటే కోత సర్జరీకి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. రీజన్ ఏంటంటారు? కొన్ని ఆపరేషన్స్ కోత తప్ప వేరే ఆప్షన్ లేదు, మనకు ఖచ్చితంగా కోత చేయాల్సిందే. ఇప్పుడు చాలా వరకు ఆపరేషన్స్ ఏంటంటే లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు. ఈవెన్ ఇప్పుడు ఈ స్పైన్ సర్జరీస్ కూడా ఎండోస్కోపిక్ సర్జరీ ద్వారా చేస్తున్నారు. సో లాప్రోస్కోపీ సర్జరీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు లోపల కనిపించే వ్యూ అంతా కూడా చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత డిజీజ్ ఎక్కడ ఉందో అది కాకుండా డిజీజ్ లేని చోట కూడా మనం కూడా మొత్తం ఎగ్జామిన్ చేయొచ్చు. రెండోది చాలా మంది ఏమడుతారంటే కోత ఆపరేషన్ ద్వారానే మొత్తం క్లియర్ అవుద్ది, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేయించుకుంటే క్లియర్ అవ్వదు అని చెప్పి చిన్న అపోహ ఉంటుంది. చాలా మంది భయపడతారు కూడా. ఇప్పుడు లాప్రోస్కోపీ సర్జరీ ద్వారా ఏంటంటే మనకు ఇలా చెప్పినట్టు డిసీజ్ కాకుండా డిసీజ్ లేని చోట కూడా మనం ఎగ్జామిన్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మన ట్రీట్మెంట్ సర్జరీ కూడా కంప్లీట్ గా ఉంటుంది. సో ఎక్కడైతే ఇబ్బంది ఉందో మొత్తం క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఈ కోత సర్జరీతో ఎంత పర్ఫెక్ట్ సర్జరీ వెళ్తామో లాప్రోస్కోపీ ద్వారా కూడా అంతే పర్ఫెక్ట్ సర్జరీ చేయొచ్చు. అండ్ రిజల్ట్ కూడా చాలా బాగుంటది. ఇంకోటి కోత అంటే మనం సపోజ్ పొట్టకు ఆపరేషన్ చేస్తున్నాం, పైనుంచి కింద వరకు కట్ చేయాలి. ఇదే లాప్రోస్కోపీ ద్వారా ఏమవుతుందంటే చిన్న హోల్తో ఆపరేషన్ చేస్తాం. దానివల్ల ఏంటంటే వాళ్ళకు రికవరీ ఫాస్ట్ గా ఉంటది అండ్ త్వరగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. సో తెలుస్తున్నారు కదా లాప్రోస్కోపీ సర్జరీ అండ్ కోత ఆపరేషన్ లో తేడా ఏంటో. ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఇటువంటి అపోహలు ఉంటే ఈ వీడియో షేర్ చేయండి అండ్ వాళ్ళలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయండి. థ్యాంక్ యూ.